స్టాక్ మార్కెట్లో రేంజ్ బౌండ్ ట్రెండ్ కొనసాగుతోంది. అయితే తన గరిష్టాలను ఏమాత్రం కోల్పోవడం లేదు. ఈ బుల్ రన్ లో పార్టిసిపేట్ చేసిన కొన్ని స్టాక్స్ ఇన్వెస్టర్స్ కి మంచి లాభాలను పంచాయి. అలాంటి వాటిలో కొన్ని కంపెనీలను ఇప్పుడు చూద్దాం. స్టాక్ మార్కెట్లో మిడ్ క్యాప్ స్టాక్స్ హవా ఓ రేంజ్లో కొనసాగుతోంది. ఈ వారంలోనే స్మాల్ క్యాప్ ఏడాది గరిష్ట స్థాయికి జంప్ కావడం విశేషం. ఎంటర్టైన్మెంట్ రంగంలో కంటెంట్ పరంగా నెంబర్ 1గా చెప్పబడే బాలాజీ టెలిఫిలిమ్స్ ఈ వారం కొత్త రికార్డులు సృష్టించింది. ఏకంగా 9 ఏళ్ల నాటి స్థాయిని అందుకోవటం గమనార్హం. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇందులో వాటాలు కొనుగోలు చేయటం అనేది ప్రస్తుతానికి చెప్తున్న న్యూస్ అయినా వినోదరంగ వృద్ధిని ఇది సూచిస్తోంది. 2017 ప్రథమార్థంలో 128% పెరగడం ఈ షేరు జోరుకి నిదర్శనం. జనవరిలో ₹91 షేరు ధర ఇప్పుడు ₹203 తాకిందంటే ఏ రేంజ్ దూకుడో అర్థం చేసుకోవచ్చు. పోరింజు వెలియత్ లాంటి మిడ్ క్యాప్ మాస్టర్లు ఈ షేర్లో ఇంకా మోమెంటం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కూడా ఇదే స్థాయిలో ట్రేడ్ అవుతోంది. కిషోర్ బియానీ హెరిటేజ్ మార్ట్స్ను కొనుగోలు చేసిన తర్వాతే ఈ జోరు కనిపిస్తోంది. ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్కి మార్ట్స్కి సంబంధం లేకపోయినా ఫ్యూచర్ బజార్ జోరు ఈ కౌంటర్ కూడా అంటిందనుకోవాలి. గతంలో ₹200 నుంచి ₹300 మధ్య కొట్టుమిట్టాడే ఈ షేర్లో ఒక్కసారిగా మొమెంటం అందుకోవడంతో పాటు ఇన్వెస్టర్లకు లాభాలు పండిస్తోంది. గతేడాది జూన్లో ₹556గా ఉన్న ఈ షేర్ ధర శుక్రవారం నాటి ట్రేడింగ్లో ₹1,282 తాకింది. అంటే ఏడాది కాలంలో దాదాపు 110% పెరిగింది. కన్జంప్షన్ రంగంలో గల వృద్ధి అవకాశాలు, ఉత్తరాదిన వ్యాపార విస్తరణ వ్యూహాలు ఈ షేర్ పెరగడానికి ప్రాథమిక కారణాలుగా చెప్పుకోవాలి. ఇక ఈ వారం మరో బంపర్ ర్యాలీ నడిచిన స్టాక్ స్టెర్లైట్ టెక్నాలజీస్. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన ఈ కంపెనీ Q1లో 61 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. స్మార్ట్ సిటీస్, రూరల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ప్రాజెక్టులపై ఎక్కువ ఫోకస్ పెట్టిన కంపెనీ గత 3 సెషన్స్లోనే 60% లాభపడటం గమనార్హం. జూలై 18న ₹158గా ఉన్న ఈ షేరు ₹248 మార్క్ని టచ్ చేసింది. వచ్చే 2 ఏళ్లలో $100 మిలియన్ లాభాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కంపెనీ ఆ టార్గెట్ను అచీవ్ చేస్తే షేర్ ధర ఎక్కడికో వెళ్లడం ఖాయం. నెల క్రితం ₹130లో ఉన్న గ్రాఫైట్ ఇండియా స్టోరీ కూడా ఇంతే. గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ తయారీలో దేశంలోనే నెంబర్ 1 కంపెనీ అయిన గ్రాఫైట్ ఇండియాకి రానున్నదంతా మంచి కాలమే అనే అంచనాలున్నాయి. గత కొన్ని రోజులుగా బాగా పడిపోయిన ఎలక్ట్రోడ్స్ ధరలు 6 నెలల్లో బాగా పెరిగాయి. ప్రపంచంలోనే 3వ పెద్ద కంపెనీగా పేరున్న గ్రాఫైట్ ఇండియా ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటుందని లెక్క. 4,000 కోట్ల నెట్ క్యాష్ ఫ్లో, హై డివిడెండ్ పేఅవుట్ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్కి దోహదపడ్డాయి. అందుకే శుక్రవారం నాటి ట్రేడింగ్లో ఈ షేరు ₹207 స్థాయిని తాకింది. అంటే నెల రోజుల్లో ₹77 పెరిగినట్లయింది. అంటే 60% రిటర్న్స్ ఇచ్చింది. ఈ జోరు ఇంకా కొనసాగుతుందని బ్రోకరేజీ సంస్థలు